మాన్యశ్రీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయులు గారికి అని సంబోధిస్తుంటే ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉందన్నా. దత్తన్న అని నోరారా ఎప్పట్లా పిలుస్తుంటే మనసుకెంతో హాయిగా ఉందన్నా. ప్రజల కథ ఆత్మకథగా ప్రకటించడానికి ఎంతో నిజాయితీ కావాలి. అలా ఓ పుస్తకాన్ని ప్రచురించడానికి మరెంతో ధైర్యం కావాలి. ఈ పుస్తకం చదివే కదా మన మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇది ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు, అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఒక జాతి సజీవ గాథ, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచే విస్తృత చరిత అని సంబోధించటం జరిగింది, ప్రశంసించటం జరిగింది. ధర్మాన్ని దోతిగా కట్టుకున్నవారు, సంప్రదాయాన్ని కండువుగా వేసుకున్నవారు, న్యాయాన్ని కోటుగా తొడుక్కున్నవారు, మానవత్వాన్ని నిలువెల్లా పూసుకున్నవారు మీరే కదా. మనసున్న మహారాజు, కారుణ్యపు మహారాజు, మంచిని తూచే తరాజు, ధాతృత్వానికి మీరొక రివాజు. అందుకే మీరంటే అందరికీ ఇష్టం. మీ బలం అలాయ్ బలాయ్, మీ బలగం ఆత్మీయత బంధాలు, మీ కులం జన ఏకత్వం, మీ మతం ప్రజల సమ్మతం. గుండెపోటుతో మంచం మీదున్న భారీ మెజారిటీతో ప్రజలు దీవించి గెలిపించిన ధీరోదాత్త నాయకోత్తములు మీరు. ప్రావిడెంట్ ఫండ్ సంస్కరణలతో ఉద్యోగులకు జీవార్తిని నింపిన సంస్కర్త మీరు. దివిసీమల్లో శవాల గుట్టల ముందు నిలబడ్డప్పటి వారి దైన్యానికి ధైర్యం పూసిన వైద్యులు మీరు. ఎమర్జెన్సీ కాలంలో మీరు వేసినన్ని మారు వేషాలు, ఎంఎంటీసీ రైళ్లు తెలుగు నేల మీద నిలబడ్డ క్షణాలు అన్నీ మీరే కదా చేసింది. అది మేమెలా మర్చిపోగలం? చిన్నప్పుడు కలలకు రెక్కలు మొలిపించుకున్న క్షణాలు, యువకుడిగా ఉన్నప్పుడు కార్యోన్ముఖుడిగా ఎదిగొచ్చిన దినాలు, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగెళ్ళిన రోజుల్ని మేమెప్పటికీ మర్చిపోలేం. జనహితమే మీ మతంగా, జనక్షేమమే సమాజ సంక్షేమంగా భావించే ప్రతినిధిగా, ప్రభుత్వ ప్రతినిధిని కూడా ప్రజాభివృద్ధి కోసం వాడే విమల హృదయాలు మీరు. అందుకే పిఎం అయినా, సీఎం అయినా, హోమ్ మినిస్టర్ అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా ప్రజామోదం పొందిన ప్రతి కార్య సాధకులు మీతోనే ఉంటున్నారు. మీ ఆచరణీయ విలువలతోనే సంచరిస్తుంటారు. అందుకే నిరంతరం అనుసరిస్తూనే ఉంటుంది అభిమాన సంద్రం, నిత్యం ఆరాధిస్తూనే ఉంటుంది తెలుగు క్షేత్రం. జనరంజక పదం మీరు, జనామోద పద్యం మీరు. నిస్వార్థంగా పనిచేసే జన హృదయ రంజకులు, నిర్మలంగా ప్రేమించే జనంజయుడు మీరే. బండారు దత్తాత్రేయ నికాసైన చరితార్థులు అని అందరూ మిమ్మల్ని అంటూ ఉంటారు. ఎంతోమంది జీవితాలకి స్ఫూర్తి కేంద్రంగా, ఆధునిక కాలంలో విలువల కేతనంగా, వ్యక్తిత్వంలో నిలువెత్తు మానవతా శిఖరంగా నిలిచారు. ఎదురీది ఎదిరించగల మేరునగ ధీరత్వంతో, ఎదిగిన కొద్దీ ఒదిగిపోయే ఔచిత్యంతో అందరి ఎదలు గెలిచారు. ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా, బీజేపీలో కార్యశీలిగా, మంత్రివర్గంలో క్రియాశీలకంగా, గవర్నర్గా కార్యోన్ముఖులుగా ఎన్నెన్నో పాత్రలు పోషించిన మీ జనరంజకత్వం తెలుగుతనానికి ప్రతిబింబం. మీ అసమాన సేవాగుణం జనుల హృదయాలకి ప్రతిబింబం. అభిమానపూర్వకమైన మీ మాటలు ప్రజల్ని మంత్రిస్తాయి. చేవగలిగిన మీ చేతలు జనాల్ని నియంత్రిస్తాయి. ప్రజా పోరాటాల్లో నిత్యం చైతన్యాన్ని రగిలిస్తాయి మీ చేతలు. నిరంతరం ఓ విద్యార్థిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని ఇప్పుడు ఒక నడిచే విశ్వవిద్యాలయంగా మారిపోయారు. నది ఇంకుతుందేమో కానీ మీ దాతృత్వపు జీవనది నిత్యం ఊరుతూనే ఉంటుంది. దత్తన్న అని పిలిస్తే చాలు, ఏమన్నా ఇదిగో నేను మీతోనే ఉన్నా అంటూ పరిగెత్తుకొచ్చే మమతల మనిషి, మట్టి బ్రతుకుల అభిమానులు మీరు. పార్టీలకు అతీతంగా అందరివాడుగా, 3 తరాల కథని నిరంతరం అందేవాడుగా మలచిన వారు మీరే. మీరు పుట్టిన తల్లి గర్భాలయానికి, మీరు నడిచిన హైదరాబాద్ వీధులకి, మీరు ఎదిగొచ్చిన తెలుగు రాష్ట్రానికి, అండగా నిలిచిన తెలుగు జనాలకి మీరెప్పుడూ రుణం తీర్చుకుంటూనే ఉంటారు. దత్తాత్రేయులు త్రిమూర్తి స్వరూపం అంటారు. ఈ దత్తాత్రేయుడు మమతా, సమత, మానవత్వాల స్వరూపం, నిండారు మనిషితనానికి ప్రతిరూపం.
ఈ పుస్తకాన్ని ముచ్చటగా ఆవిష్కరిస్తున్న ఈ తరుణాన 7 పదుల జీవితంలో ఎన్నెన్నో ఉద్వేగభరిత క్షణాలను మాకు చవి చూపించారు. సార్వజనీన ప్రజాస్వామ్యం, సాంస్కృతిక ఐక్యత కోసం నిరంతరం పాటుపడుతూ నిస్వార్థ సేవలు అందించిన అజాత శత్రువు మీరు. అలాయ్ బలాయ్ మీరు మా అందరికీ అందించిన బలగం. షష్ఠి పూర్తిని పూర్తి చేసుకుని సప్తతిని ఈదుతూ అశీతిని చేరుకున్న మీరు 90 ఏళ్ల నవతిని నవనవోన్మేషంగా దాటి శతమానం భవతిగా పూర్ణాయుష్ని పొందాలని, ప్రశాంత చిత్తంతో పరిపూర్ణ జీవనం గడపాలని, మరెన్నో ఉత్తమోత్తమ రచనలు చేయాలని మనసారా కోరుతుంది అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్. ఇది రచయిత్రుల ఆశీర్వచనంగా కన్నా మీ సోదరీమణుల ప్రేమతో అందిస్తున్న దృశ్య స్వరాభిమానంగా గుర్తిస్తారని నమ్ముతూ ఉన్నాం.